ఇది అబ్బా హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. యాక్చువల్లీ ప్లీజ్ అవాయిడ్ మై వాయిస్, నాకు కొంచెం కోల్డ్ ఉంది, సో దట్స్ వై. అండ్ నేను రీసెంట్గా షుగర్ తీసుకున్నాను కాఫీలో. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా షుగర్ తీసుకోవాల్సిందే, బట్ నేను షుగర్ అవాయిడ్ చేసి ఐ థింక్ 3 years అవుతుంది. సో బట్ ఇక్కడికి వచ్చాక తప్పదనమాట. అండ్ ఈరోజు డే 2 అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. అట్లా ఒక సింపుల్ హోమ్ టూర్ లాగా చూపిద్దాం అనుకుంటున్నా. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి నాకు గ్రీనరీ చాలా ఇష్టం. ఎప్పుడైనా నాకు యాంగ్జైటీగా ఉన్నా, ఇరిటేటింగ్గా ఉన్నా ఇక్కడికి వచ్చేస్తాను. మార్నింగ్ లేసి ఇక్కడ కూర్చున్నా అంటే సన్ రైజ్ చాలా బాగుంటుంది, కొంచెం మూడీగా ఉంది, దట్స్ ఫైన్. సో ఇక్కడ వచ్చి నాకు గ్రీనరీ ఇష్టం కాబట్టి మీకు ఫస్ట్ గ్రీనరీ అయితే చూపిస్తాను. దిస్ హైబిస్కస్ ఫ్లవర్, ఇది ఒక టైప్ ఆఫ్ హైబిస్కస్ ఫ్లవర్. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. మమ్మీ మార్నింగ్ తీసుకొని పూజ రూమ్లో పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చి చిక్కుడుకాయలు కూడా వచ్చేసాయి. నాకు ఇట్లా ఇంటి దగ్గరే పండించి తినడం చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఇంకా స్లోగా యాక్చువల్లీ అమ్మ వాళ్ళు కోళ్ళను కూడా పెంచుతున్నారు. వాళ్ళ వల్లనే టమోటాస్ అవన్నీ పెట్టట్లేదు, అవి కొరికేస్తాయి అనేసి. సో ఇంకా స్లోగా అయితే దానికి ఒక ప్రిపరేషన్, ఒక కోళ్ళు రాకుండా సెట్ చేసి మళ్ళీ పెడతారనమాట. నెక్స్ట్ వచ్చి ఇది తులసి, చాలా ఇయర్స్గా ఉంది తులసి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉంది తులసి ప్లాంట్. మోస్ట్లీ మా ఇంటి చుట్టూ తులసి ప్లాంట్స్ వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఇది కూడా తులసినే. ఇది లెమన్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా చిన్నగా ఉంది. ఇది ఐ థింక్ 2 months బ్యాక్, 3 months బ్యాక్. ఇప్పుడు పెద్దగా అవుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చి కరివే లీవ్స్. ఇవి ఇంకా చాలా ఉంటాయి అక్కడ, చాలా ఉంటాయి కరివే లీవ్స్ అయితే. ఈ పక్క ఉన్నాయి. వీడెంత అతి అంటే, మేము మార్నింగ్ జాంబీ సినిమా చూస్తుంటే ఇట్లా బాస్కెట్ వేసుకొచ్చి మమ్మల్ని బ్యాన్ భయపెడతా ఉన్నాడు. అంత అతి అనమాట వీడింట్లో. దియా కూడా నాలాగే నేచర్ లవర్, గ్రీనరీ లవర్ అయిందనుకోండి. నేను దియా కొండల్లో వెళ్ళి ఒక టెంట్ హౌస్ కట్టుకొని ఆడే ఉండిపోతాం. మాకొద్దు ఈ పొల్యూషన్ ప్రపంచం. సో ఇవంతా చాలామంది ఇదంతా ఎందుకు కట్టాలనుకుంటున్నారు, వాళ్ళ కోసమే. అవి ఎక్కడ వెళ్ళిపోతాయి, ఎక్కడ పిల్లులు వస్తాయి అనేసి ఇట్లా మమ్మీ వచ్చి శారీస్ వండుకొని ఇట్లా టై చేసేసింది అన్నమాట, కోడ్ల కోసం, సేఫ్టీ కోసము. సో ఇది బ్యాక్ సైడ్, మా ఇంటికి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. దాన్ని మా మమ్మీ దానికి వచ్చి పేరు పెట్టింది. అది కాజల్, అది టున్ను, ఇంకా దాని సిబ్లింగ్స్ ఉన్నాయి. టున్ను, అది టున్ను. సో అది వచ్చి అంబానీ. అంబానీ పెంచుతుంది ఇక్కడ. కానీ చూడ, ఇది అంబానీ. చూపి అన్నిటికీ అంబానీ. ఇది అంబానీ. ఇది వచ్చి రాణి. ఈ మొత్తానికి రాణి తానుకుంటుంది. రాణి కింద కాజల్ అండ్ కాజల్ బేబీస్ ఉంటాయి, పైన అంబానీ ఉంటుంది. రాణికి ఇంకోటి లోపల ఉంది. ఓకే, సో కోళ్ళకి సెటప్ ఇదంట అమ్మ వాళ్ళు చేసింది. నెక్స్ట్ వచ్చి ఇది హైబిస్కస్ ఫ్లవర్. యాక్చువల్లీ ఇది మా మమ్మీ చాలాసార్లు కట్ చేసింది. చాలా పెద్దగా చాలా ఫ్లవర్స్ వస్తాయి ఇది, కానీ మా మమ్మీ చాలాసార్లు కట్ చేసింది. ఇక్కడ పెద్దగా వచ్చాయని కట్ చేసింది. అయినా వస్తూనే ఉంటాయి. అసలు ఫ్లవర్స్కి, గ్రీనరీకి ఇక్కడ ఏం తక్కువ ఉండదు. ఇది వచ్చి జాస్మిన్ అనమాట, గుండు మల్లి పూలు అంటారు కదా, ఆ జాస్మిన్. ఇవన్నీ అక్కడ అండ్ ఆ పక్క కూడా ఉన్నాయి. చెప్పా కదా ఇక్కడ కరివేపాకు తక్కువే ఉండదు అనేసి. ఇది అబ్బా, అండ్ అది కరివేపాకు ఏదో ఆకులు వచ్చాయి, గింజలు వచ్చినాయి. గైస్, మీకు ఈ కాయలు ఏం చేస్తారు, కరివేపాకు కాయలు ఏదైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. తినొచ్చా ఇది? యాక్చువల్గా ఇది చాలా సర్దాలి, బట్ మా మమ్మీకి టైం లేకపోవడం వల్ల ఇట్లానే వదిలేస్తారు. స్లోగా సర్దుతారు అనమాట. ఏదో ఒక రోజు వచ్చి నేను హెల్ప్ చేస్తాను మమ్మీకి అంటా ఉన్నాను, కానీ ఏ రోజు ఇక్కడికి వచ్చి తిని తట్ట కూడా ఎత్తిలేదు. దానిమ్మకాయ యాక్చువల్లీ ఇక్కడ చాలా వచ్చేది దానిమ్మకాయ. మమ్మీ వచ్చినప్పుడల్లా కొన్ని కాయలు నాకు తీసుకొచ్చేది. ఇప్పుడు ఐ థింక్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఒకటి చాలా పెద్దగా అవుతుంది, ఎందుకన్నా
చిన్నగా ఉన్నప్పుడు కూడా చాలా కాయలు వస్తూ ఉన్నాయి. ఇవి మళ్ళీ జాస్మిన్, ఇవి అవికి అవే మొలుస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి జాస్మిన్. మా మమ్మీ ఈ వేప చెట్టు పూచేస్తుంది. ఎవరు కావాలి వచ్చినారు అమ్మ కోసం. ఇంకా ఈ బకెట్ ఉంది ఆరేనికి, ఇంకా ఆరేనికి. మా మమ్మీ జస్ట్ ఆ ఒక్క బకెట్ వేసింది. ఆ ఒక్క బకెట్ వేసి మాకు ఎన్ని బట్టలన్నా వేయచ్చు, ఎంత ఆరేయచ్చు, అంత స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ యాక్చువల్గా ఇదే మా అమ్మ వాళ్ళు చేసింది. టమోటాలు, గ్రీన్ లీవ్స్, ఆకుకూరలు అవన్నీ పండించడానికి ఇదే పెట్టింది. కానీ ఏం చేస్తున్నా అంటే చిన్న కొట్టులో లోపలికి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఈ పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. తనేంచు పక్క నుంచి, ఇక్కడ నుంచి అయితే డాడీ కట్టలేదు కాబట్టి ఈ పక్క వెళ్ళిపోతున్నాయి. సీతాఫలం చెట్టులో మల్లెపూ ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది అదో ఇట్లా వచ్చింది. ఇక్కడ కూడా జాస్మిన్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇదే పెద్ద జాస్మిన్, అదో ఫ్లవర్ వచ్చింది, అది ఫ్లవర్. ఇంకా అక్కడ కూడా వచ్చిన్నాయి ఫ్లవర్స్. ఓకే, సో నాకు ఇక్కడ వస్తే చాలా హీలింగ్గా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ గ్రీనరీ. ఇది వచ్చి మునక్కాయ చెట్టు, చిన్నగా ఉంది. అప్పుడు వస్తూ ఉంటాయి ఫ్లవర్స్. ఇంట్లో ఫ్లవర్స్కి తక్కువ ఉండదు, కరివేపాకుకి తక్కువ ఉండదు. పొలం మొక్క ఇది చెప్పాను కదా, ఇది పెద్ద అలోవేరా అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నా కూడా వాడుకోరు, నేను వచ్చి తీసుకొని వెళ్ళి వాడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ మా తమ్ముడు వాడుకుంటాడు అంతే. మా మమ్మీ డాడీకి ఏమంటే గ్రీనరీ ఇష్టం. లైక్ మా మమ్మీ వాళ్ళు పహాడ్లో ఉండేవాళ్ళు, సో వాళ్ళకి గ్రీనరీ, చెట్లను పెంచడము అండ్ కోళ్ళని పెంచడము, మేకలను పెంచడం చాలా ఇష్టం. సో వాళ్ళు అట్లే ఫాలో అవుతున్నారు అనమాట. ఈ మొక్క పేరైతే నాకు తెలియదు, మీకు ఒకవేళ నేమ్ ఐడియా ఉంటే కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది చాలా బాగుంది మొక్క. పిల్లలు ఉండడం వల్ల, పీకేయడం వల్ల, గిల్లడం వల్ల ఇట్లా వేస్ట్ అయిపోయాయి. ఇది కూడా ఎందుకు కట్టారంటే కోళ్ళు ఎగిరిపోకుండా ఉండడానికి కట్టారు. ఇది ఇంత అంబానీ ఉంది కదా, ఇంత హైట్ ఎగురుతుంది కాబట్టి వీళ్ళు దానికి మించిన హైట్ పెట్టారు అవి ఎగిరిపోకుండా అనేసి. సో దిస్ ఈజ్ ఆల్ ఈరోజు వీడియో. అండ్ మా అమ్మాస్ హౌస్లో మినీ టోర్ అనమాట, గ్రీనరీ టోర్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.